వైసీపీకి ఆళ్ల నాని గుడ్ బై. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆళ్ల నాని వైసీపీలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేశానని, వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత బాధ్యతలతో నేడు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది. కొద్ది కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నట్టుగా ఆళ్ల నాని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి గారి కోసం ప్రయత్నం చేయటం, ఆయన నాకు అందుబాటులోకి రాకపోతే ఆయనకు సన్నిహితంగా ఉండే, ఆయన వ్యవహారాలు చూసేటువంటి బీవీఆర్ చౌదరి అని జంగారెడ్డిగూడెంలో ఉంటాడు ఆయనకి నేను ఫోన్ చేసి మిథున్ రెడ్డి గారు నాకు అందుబాటులోకి రాలేదు, ఎన్నికల ముందే ఆయన హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినా ఎన్నికల సందర్భంగా మనం చేయటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది పార్టీ కార్యకలాపాలకు అని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ ఒత్తిడి పెరిగింది, నువ్వు ఒకసారి ఆయన దృష్టిలో పెట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తరువాత మొన్న 1వ తారీఖున అది హ్యాండ్ ఓవర్ చేయటం. హ్యాండ్ ఓవర్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ ద్వారా, ఎవరైతే వెంకటేశ్వర్లు అనే పార్టీ ఆఫీస్ మేనేజర్ ఉన్నాడో ఆయన ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయనే ఇన్ఫార్మ్ చేశాడు. చేసిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయమని 15 రోజుల క్రితం చెప్పడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 15 రోజుల్లో ఆగస్టు 15 ఉండటం వల్ల వారం రోజుల తర్వాత, అప్పటికి నేను కోఆర్డినేటర్గా రాజీనామా చేసిన తర్వాతే ఆగస్టు 15 వేడుకలు పార్టీ ఆఫీసులో, అన్ని పార్టీ ఆఫీసులో జరుగుతాయి. ఈ పార్టీ ఆఫీసులో కూడా జరిగితే బాగుంటుందని మన నాయకులందరూ కోరితే, నేను మళ్ళీ పైకి ప్రత్యేకంగా సైట్ ఓనర్ అడిగి కొంచెం ఆగస్టు 15 కార్యక్రమం చేసుకోవటానికి అనుమతి ఇవ్వమని అడిగి, నేను మాట్లాడి తర్వాత ఆ అనుమతిని నేను తీసుకోవటం జరిగింది. తర్వాత కారుమూరి సునీల్ గారు ఫోన్ చేసి మరి ఆగస్టు 15కి సంబంధించి మరి ఏం చేయాలని అడిగితే, మీరే, నేను జిల్లా అధ్యక్షుడిగా నేను రాజీనామా చేస్తున్నాను కాబట్టి మీరే ఫ్లాగ్ హాస్టింగ్ చేయండి, దానికి నేను సైట్ ఓనర్ దగ్గర నేను అనుమతి తీసుకున్నాను, 1వ తారీఖునే హ్యాండ్ ఓవర్ చేసిన, ఈ కార్యక్రమం వరకు అనుమతి ఇవ్వండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత సునీల్ గారు వచ్చి ఆయన చేయటం జరిగింది. జరిగిన తర్వాత సహజంగానే ఆ కార్యక్రమం వరకు నేను అనుమతి అడిగాను. ఆ కార్యక్రమం తర్వాత వాళ్ళు ఆ స్థలాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కొంత అపోహ, దానివల్ల కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది. నేను రిజైన్ చేయటం వల్ల జిల్లా అధ్యక్షుడిగా అది అలా చేయటం కాదు, ఇది సంవత్సర కాలంగా జరుగుతుంది. 15 రోజుల క్రితం పార్టీ ఆఫీస్ మేనేజర్ గారు కూడా కేంద్ర కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు డిమాండ్లు చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ కేంద్ర కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మాత్రమే అది జరిగింది. దయచేసి కార్యకర్తలను, నాయకులను ఈ విషయాన్ని అర్థం చేసుకోమని నేను కూడా కోరుతూ, వాళ్ళని బాధపడవలసినటువంటి అవసరం లేదని వారందరికీ కూడా విన్నవిస్తూ, ఈ 2 విషయాలని మీకు మీ ద్వారా అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా రమ్మని నేను చెప్పి పిలిచాను. ఎందుకంటే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ సంబంధించి ఒక అపోహ, ఇది పై దృష్టిలో లేకుండా జరిగిందనే ఒక అపోహ వాళ్ళల్లో, అది కాదు, జరిగింది ఇది పైన నాయకత్వం దృష్టిలో పెట్టే ఇదంతా జరిగింది తప్ప ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. అంత మూర్ఖత్వంగా ఆలోచించవలసినటువంటి అవసరం వారం రోజులకే రాజీనామా చేసిన తర్వాత వారం రోజులకే పార్టీ ఆఫీస్, అంత మూర్ఖత్వంగా ఎవరైనా ఉంటారని కూడా నేను అనుకోను. దీనికి సంబంధించి ఇప్పుడు నాకు ప్రణాళికలు, కార్యాచరణలు, భవిష్యత్, దీని గురించి నాకు అసలు ఆలోచనే లేదు. నేనిప్పుడు పూర్తిగా కొంతకాలం నేను నా వ్యక్తిగత బాధ్యతల మీద
దీని మీద నేను దృష్టి పెట్టుకోవాలి తప్ప అదే చెప్పాను మీకు నేను ఏదో ఆలోచనతోనో ఏదో ప్రణాళికతోనో నేను ఇది చేసే కార్యక్రమం కాదు. పూర్తిగా ఇది నా వ్యక్తిగత బాధ్యతలు, వ్యక్తిగత కారణాలతో నేను ఇది చేస్తూ ఉన్నా తప్ప నాకు ఎవరి మీద ఎటువంటి వేరే విధమైనటువంటి అభిప్రాయం కానీ ఏదీ లేదు దీని మీద. పార్టీ కార్యాలయానికి సంబంధించి నాకు తెలిసి దానికి టెంపరరీ అప్రూవల్ అయితే ఉంది. టెంపరరీ అప్రూవల్ ఉంది. కొన్ని డీవియేషన్స్ మీద కూడా నోటీస్ ఇచ్చారు. అది కేంద్ర కార్యాలయం వాళ్ళు పర్సూ చేస్తున్నారు. వాళ్ళు కోర్టు ద్వారా, వాళ్ళు న్యాయస్థానం ద్వారా ఆ వ్యవహారానికి సంబంధించి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది కొంచెం హైట్ ఉంది, తెస్తారా దీన్ని? ఇది అనివినగా ఆ డోర్స్ మీరందరూ స్టార్ట్ చేయమంటే చేస్తాం. 32 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది. ఇది పూర్తిగా నా వ్యక్తిగత కారణాలు అని చెప్పాము. ఇది ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద ప్రేమతోనో చేసేది కాదు. నా వ్యక్తిగతంగా 32 సంవత్సరాలు రాజకీయాల్లో ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజలందరి దీవెనలతో గెలుపు ఓటములకు అతీతంగా ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను అదే మీ కింద కూడా మీకు తెలియచెప్పింది. పూర్తిగా ఇది నా వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగతంగా నాకున్న కొన్ని బాధ్యతల రీత్యా నేను కొంతకాలం విరామం తీసుకోవాలని అనుకోవటం అనేది నా వ్యక్తిగతం. పూర్తిగా ఇది ఎవరు కారణం కాదు. నేను ఎవరి మీద అసంతృప్తితోనో ఎవరి మీద నేను ఇది చేయట్లేదు. నేను వ్యక్తిగా అందరికీ నేను ఎక్కడికి వెళ్ళను. ఏలూరు ఇది నా సొంత ఇల్లు, ఇది నా సొంత ఊరు. నేను ఎక్కడికి వెళ్ళను. ఎవరికైనా ఫోన్లో అందుబాటులో ఉంటాను. వ్యక్తిగా మీ కార్యకర్తల రుణం కూడా నేను తీర్చుకోలేను. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు కదా. ఈ స్థాయికి వచ్చానంటే ఇందులో ఎంతో మంది ఇటువంటి నాయకులు, కార్యకర్తల త్యాగాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళందరినీ ఎప్పుడు వాళ్ళందరికీ అందుబాటులోనే ఉంటాను. నేను క్రియాశీలక రాజకీయాలకి దూరం అయిపోయానని నేనేం చెప్పలేదు కదా. క్రియాశీలక రాజకీయాలకి దూరం అయ్యి ప్రజలు నా కోసం ఇన్నిసార్లు నన్ను ఎమ్మెల్యే చేసి ఈ స్థాయిలో కూర్చోబెట్టిన ప్రజలకు సంబంధించి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా రుణం తీర్చుకోవటానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను.